మిథున రాశి వారికి 21/2/2025 నుండి 28/2/2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే మిథునంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది, వక్రం కూడా ఉన్నది. కాబట్టి ఒక 3 రోజులు మళ్ళీ 5 రోజులు మనకి రుజు మార్గంలోనూ 3 రోజులు వక్ర మార్గంలోనూ సంచరిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ జన్మల్లో కానివ్వండి లేకపోతే వ్యయంలో కానివ్వండి ఆయన యోగించేటటువంటి పరిస్థితి లేదు. కుజుడు మీకు అనుకూలత కాదు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళు ముందుకు అడుగు వేయవద్దు. మీరు అడుగు వేసినప్పటికీ కూడా అందులో విజయాన్ని సాధించలేకపోవచ్చు. ఏదో అమ్మాలనుకున్నారు, ఎవరిదో ఇల్లు చూసి, లేకపోతే పొలం బేరం అంతా అయిపోయింది. ఈ వారంలో జరగని పరిస్థితి, వచ్చే వారం జరగచ్చేమో, అప్పుడు పరిస్థితిని అప్పుడు బట్టి చూద్దాం. ఇప్పుడైతే ఈ వారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కుజుని అనుకూలత లేదు కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కొంచెం కోపం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కుజుని యొక్క ఫలితాలు అంటారు. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానం అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది? కన్యారాశి అవుతోంది. కన్యారాశిలో కేతు యొక్క సంచారం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే మీకు ఇవ్వజాలదు. అలాగే పిల్లల విద్య విషయంలో కానీ, తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ, అలాగే భూమికి సంబంధించి అదే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. అలాగే వాహనం కూడా కొంచెం వాహన సౌఖ్యం కూడా మీకు దూరం అవుతూ ఉంటుంది. కొన్ని సుఖాలు మనకి అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవించేటటువంటి పరిస్థితి ఉండదు. అలాగే మనకి ఇక్కడ 4వ స్థానంలో కేతువు కాబట్టి సుఖస్థానంలో ఉన్నటువంటి వాటిని కొన్ని మనం ఉన్నప్పటికీ కూడా అనుభవించలేనటువంటి పరిస్థితి. ఇది కేతు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా ఉంటుంది. ఇక పోయినట్టయితే ఇక్కడి నుంచి మనం భాగ్యస్థానంలో బుధ రవి శని ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత కూడా ఏ మాత్రమూ లేదండి. ఇక్కడ ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి యోగించటం లేదు అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉంటాయి. అలాగే పెద్దవారి ఇంట్లో పితృలు కానీ పితృ సమానులు కానీ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్యం మీద దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం బాగుండదు. బుధుడు కూడా మనకు అనుకూలత లేదు కాబట్టి వ్యాపారాల్లో కొంచెం లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి తగ్గుతుంది. శని భగవానుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కాస్త మందగమనము, ఆలస్యము, ఏం చేద్దాము చూద్దాములే అనేటటువంటి ఒక మందగమనంతో వెళుతుంది. కానీ మీరు ఎంత ఉరికి పని చెయ్యాలన్నా, ఎంత పరిగెత్తి పని పూర్తి చేసుకోవాలనుకున్నప్పటికీ కూడా మీరు వెళ్ళినా ఆ పని లేట్ అవుతూనే వస్తూ ఉంటుంది. ఈ విధంగా 9వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన అలాగే పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సుఖాలన్నీ మనకి 4వ స్థానంలో ఇక్కడ కేతువు ఏ విధంగా మనకి మాతృసుఖం, అది కొన్ని సుఖాలు ఆహార సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇవ్వట్లేదో ఇక్కడ 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు శని వల్ల కూడా అవే రకమైనటువంటి ఫలితాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సౌఖ్యాలు మనం అనుభవంలోకి రావండి. ఈ ఫలితాలన్నీ కూడా ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే 10వ స్థానంలో శుక్ర రాహు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 10వ స్థానంలో శుక్ర రాహువుల యొక్క గ్రహ సంచారం వల్ల మనకు జరిగేది ఏంటంటే 10వ స్థానంలో శుక్రుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందులో కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన వంతుగా ఆయన మీకు ఆయన వల్ల కలిగేటటువంటి ఫలితాలన్నీ కూడా అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అలాగే హరికథలు, బుర్రకథలు ఇట్లా కళాకారులు ఎవరైతే ఉన్నారో సంగీతం, సాహిత్యం, నృత్యము, శిల్పం, కళ ఇట్లాంటివి వీటిలో ఉన్నటువంటి వారికి కూడా ప్రోత్సాహం అయితే లభిస్తుంది ఖచ్చితంగా శుక్రుడి ప్రభావం వల్ల. ఇకపోతే రాహు వల్ల ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయాల్లోనూ దీన్ని నిలకడైనటువంటి పరిస్థితి కనబడదండి. నిలకడైన రాబడి ఉండదు, నిలకడైనటువంటి ఒక ప్రయత్నం కూడా మనం జరగదండి. 10వ స్థానంలో సడన్గా పైకి వెళ్ళవచ్చు, సడన్గా కింద కూడా రావచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 10వ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానం, ఇక్కడ మనకి పూర్తిగా మనకి గురువు యొక్క వ్యయస్థానంలో ఉన్నారు కాబట్టి ఆదాయం తగ్గుతుంది, ధనానికి కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య విషయం కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, దెబ్బలు తగిలించుకోవటం కానివ్వండి, అట్లా ఈ గురువు వల్ల వచ్చేటటువంటి
ఈ ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఇకపోతే ఈ ఇందులో మొత్తంగా మనం చెప్పుకోవలసి వచ్చినట్టయితే ఈ మిథున రాశి వారికి చాలా కొంచెం గడ్డు కాలంగానే మనం చెప్పుకోవాలి. ఒక్క శుక్రుడు తప్పితే ఈ మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు గుడికి వెళ్ళి ఇంటి దగ్గర చేసుకుంటారు కాదంటలేదు, ఇంటి దగ్గర చేసుకున్నప్పటికీ కూడా ఈ వారం రోజులు ఖచ్చితంగా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ఆ నవగ్రహాలని దర్శనం చేసుకోండి. ఆ 9 సార్లు తిరగండి. ఆ నవధాన్యాలు కూడా కొంచెం తీసుకుని వెళ్ళి 9 గ్రహాల యొక్క పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకొని తర్వాత ఆ గుడిలో ప్రధాన దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ గుళ్ళు కూడా సందర్శించుకుని చక్కగా ఆ దేవుని కూడా ప్రార్థించండి. ప్రార్థించినట్టయితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. వీటి యొక్క ప్రభావం తగ్గుతుంది. తద్వారా మీకు ఎంత మంచి జరిగే అవకాశం ఉంటుంది.